అండి. బడ్జెట్‌లో అయితే పేదలకి, మధ్యతరగతి వర్గానికైతే కొంచెం గట్టిగానే ఈసారి కొంచెం ఎక్కువ మేలైతే జరిగిందనుకోవచ్చు. ఈ బడ్జెట్‌లో అయితే చాలా సంవత్సరాల తర్వాతయితే మోడీ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి 2014 నుంచి కూడా కొంచెం మధ్య తరగతికి ఏదైతే ఉద్యోగులున్నారో, ముఖ్యంగా ఉద్యోగులకి కొంచెం ఈ టాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఇచ్చుకుంటూ వస్తున్నారు. 2.5 లక్షల నుంచి 4,00,000, 4,00,000 నుంచి 8,00,000 ఇప్పుడు డైరెక్ట్‌గా 12,00,000కైతే పెంచడం చూసామండి. ఎందుకంటే ఒక మధ్య తరగతి ఉద్యోగి ఎవరైనా సరే ఒక రూ. 1,00,000 సంపాదిస్తుంటే దానిలో 20,000, 30,000 నుంచి దాదాపు గో గవర్నమెంట్‌కే టాక్స్‌గా ఎళ్ళిపోయి ఉండేది. అయి చాలా బాధపడేవాళ్ళు మధ్య తరగతి వాళ్ళు. ఎందుకంటే ఆ రూ. 1,00,000 సంపాదించుతామని పేరుకి చెప్పుకోవడమే గానీ, ఆ రూ. 1,00,000 మన జేబులోకైతే రావు. ఒక 20,000, 30,000 దాకా అయితే గవర్నమెంట్‌కి టాక్స్ రూపంలో ఎళ్తూ ఉండేయి. కానీ ఇప్పుడైతే వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఆ 30,000 మా చేతులకొస్తున్నాయి, 20,000 మిగులుతున్నాయి ఎగస్ట్రా అనుకుంటున్నారు ఈ నెక్స్ట్ నుంచి. ఇది చాలా మంచి విషయం అండి. దీనివల్ల 2 రకాలుగా ఆలోచించారు. ఇంత ధైర్యం ఇంతకుముందు ఎవరు చేయలేదు. ఎందుకంటే టాక్స్ గవర్నమెంట్ పిండుకోవాలని చూస్తది. ఎందుకంటే పేదల దగ్గర నుంచి, మధ్య తరగతి నుంచి ఎంత టాక్స్ అయితే అంత గుంజుకొని గవర్నమెంట్ నడపాలనుకుంటది. కానీ ఇక్కడైతే ఆహ్, మోడీ సర్కార్ అలా కాకుండా లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే ఇప్పుడు ఏదైతే 20,000 ఎగస్ట్రా వాళ్ళ దగ్గరకొస్తున్నాయో ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు ఇక్కడే ఖర్చు చేస్తారు. ఏదైనా వస్తువు కొనుక్కోవడమో లేకుంటే ఏదో ఒకటి వాషింగ్ మిషన్ లాంటివి ఏదో ఒకటి కొనుక్కుంటారు. ఆ కొనుక్కోవడం వల్ల మన ఇంకా గ్రోత్ అనేది పెరుగుతుంది తప్ప తగ్గేదేమి ఉండదనైతే గవర్నమెంట్ అయితే బాగా నమ్ముతుంది. అలానే మధ్య తరగతిలో డబ్బులుంటే వాళ్ళు ఇంకా ఖర్చు చేస్తారు గానీ, వాటిని ఎక్కడ మిస్‌యూజ్ చేయరని అయితే క్లారిటీగా నమ్మి ఇదైతే తీసుకొచ్చారని నాకైతే అనిపిస్తుంది. ఇంకో విషయం దీని గురించి ఇంకా డీప్‌గా ఆలోచిస్తే ఇప్పుడు ఎలక్షన్ ఏమి లేవు. ఎలక్షన్ దాదాపు ఇంకా 4.5 సంవత్సరం టైం ఉంది. ప్రధానమంత్రి ఎలక్షన్‌లకి, ఎంపీ ఎలక్షన్‌లు అయితే ఉన్నాయో, అయి 4.5 సంవత్సరం ఉంది. మరి ఇప్పుడెందుకు ఇన్ని ఉచితాలు, ఇన్ని మధ్య తరగతిని దృష్టిలో పెట్టుకొని ఇన్ని ఇవ్వడం, లేకుంటే లోన్స్ కావచ్చు, పేదలకి కొన్ని ఇవ్వడం కావచ్చు, వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఇన్నెందుకు ప్రకటిస్తుందని చాలామందికి అనుమానం కలుగుతా ఉంది. అలానే ఈ ఉద్దేశం ప్రకారం నేను అనుకోవడం ఏందంటే, ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు ఏమన్నా ప్లాన్‌లో ముందు పెట్టుకొని, ఎందుకంటే 2.5 సంవత్సరంలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి 2027లో. అలానే ఆహ్, నియోజకవర్గాల పునర్విభజన అయితే జరగబోతుంది. దాదాపు సీట్లు కూడా పెరగబోతున్నాయి. అసెంబ్లీ కావచ్చు, ఎంపీ సీట్లు కావచ్చు పెరగబోతున్నాయి. అలాంటప్పుడు 2024 జరిగి 2027లో ఎలక్షన్‌లకి పోతారేమో, ఎంపీ ఎలక్షన్‌లకి. అలానే దాదాపు 16 ఆహ్, ఏదైతే స్టేట్‌లు ఉన్నాయో అక్కడ మన ముఖ్యమంత్రి ఎలక్షన్‌లు, ఎమ్మెల్యేల ఎలక్షన్‌లు జరగబోతున్నాయి. వాటితో పాటు ఈ ఎలక్షన్‌లు కూడా జరుగుతాయని అయితే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. దేశం మొత్తం ఒకేసారి ఎలక్షన్ జరగాలని అయితే కోరుకుంటున్నారు. అలానే వీళ్ళేదైతే కొన్ని బిల్స్ అయితే తీసుకొచ్చారో, ఆ బిల్స్ కొన్ని పాస్ అవ్వట్లేదు. ఎందుకంటే 1/3 ఉండాలి కాబట్టి మెజారిటీ. వాళ్ళకి మెజారిటీ రావట్లేదు కాబట్టి రీసెంట్‌గా చూసుకుంటే ఇంకా అంతకుముందు 303 సీట్లొస్తే ఓన్లీ బీజేపీకి. ఈసారి ఓన్లీ బీజేపీకే 240 సీట్లు రావడం అంటే దాదాపు 60 సీట్ల పైనే కోల్పోవడం చూసాం. అందులోను ఉత్తరప్రదేశ్‌లో కూడా చాలా దారుణంగా 20, 23 సీట్ల దాకా కోల్పోవడం చూసాం. ఈ రకంగా చూసుకొని వాళ్ళైతే ఇలాంటి మంచి అంటే మధ్య తరగతిని దృష్టిలో పెట్టుకొని అలానే మధ్య తరగతి కూడా చాలా ఎక్కువ ఈ దేశంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి పేదలు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ అయితే ముందుకెళ్ళినట్టు కనిపిస్తుంది. అందులోని ఆ ఎలక్షన్‌లు దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ అయితే ముందుకెళ్ళినట్టు కనిపిస్తుంది. జమిలీ ఎన్నికల కోసమే ఈ బడ్జెట్ ఇంత హ్యూజ్‌గా ఆహ్, ప్రకటించారనిపించింది నాకైతే. మరి చూద్దాం మరి ఫ్యూచర్‌లో ఒకవేళ జమిలీ ఎన్నికలు అప్పుడు ఉన్నాయంటే మటుకు ఈ బడ్జెట్టు దానికి దారనుకోవచ్చు. ఎందుకంటే మధ్య తరగతిని ఒక ఆకట్టుకునే విధంగా ఈ దారైతే ఉంది. చాలామందికి బిజినెస్ మ్యాన్‌లకు కూడా రుణాలైతే ఇవ్వాలనుకుంటుంది చిన్న చిన్న బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి. చూద్దాం మరి. ఈ బడ్జెట్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఎవరైతే జీతాలు చేసుకుంటున్నారో రూ. 1,00,000 జీతం ఉన్నవాళ్ళు డబ్బులైతే రావు. టీడీఎస్ అని అదని ఇదని కట్ అవుతా ఉండేయి. మరి అయన్నీ డబ్బులైతే మిగలబోతున్నాయి. దాదాపు 12,75,000 ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే 12,75,000 వరకు మీ జీతం మీ డైరెక్ట్‌గా మీ అకౌంట్‌లో అయితే పడుతుంది. ఒక్క రూపాయి కూడా టాక్స్ గవర్నమెంట్‌కి కట్టాల్సిన అవసరం లేదు. థాంక్స్ టు మోడీ.